ఎత్తుడా. స్తోత్రం, హల్లెలూయా. హాగరు ఇష్మాయేలును వెంట పెట్టుకుని బెర్షెబా అరణ్యములో ప్రయాణం చేస్తున్న వేళలో నీటి చుక్క దొరకక తిరిగి తిరిగి చూచి ఎక్కడ నీటి చుక్క కనబడక ఇంటి వేత దూరంలో కుమారుని పొరుండబెట్టి దూరంగా కూర్చుని ఏడుస్తూ ఉన్న వేళలో దేవుని స్వరము వినబడుతూ ఉంది, దేవుని మాట వినబడుతూ ఉంది. అయ్యో, ఇంతవరకు చుట్టూ తిరిగి చూసింది, ఎవరు కనబడలేదు, ఏ స్వరం వినబడలేదు, ఒక నీటి చుక్క కనబడలేదు. కానీ ఇప్పుడు ఒక స్వరం వినబడుతూ ఉంది. హాగరు, ఎవరయ్యా నువ్వు? ఇప్పుడు దాకా అంతా తిరిగాను, ఏ మనిషి కనబడలేదు, ఏ స్వరం వినబడలేదు, ఒక నీటి చుక్క కనబడలేదు. ఎవరు నువ్వు? దేవుని స్వరం వినబడుతుంది. ఆ పిల్లవాని స్వరము నేను విని ఉన్నాను. అదిగో నీటి ఊట, వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి పడిగించు. అతను చనిపోడు, బ్రతుకుతాడు, పెరిగి పెద్దవాడు అవుతాడు, పెండ్లి చేస్తావు, 12 మంది కుమారులు పుడతారు, 12 మంది రాజులు అవుతారు, రాజ్యాలు ఏలుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజు గుంటూరు నగరంలో జ్యోతిష్కం చెప్పి ఆయన జరిగింది చెప్తాను, జరుగుతుంది చెప్తాను, జరగబోయేది చెప్తానంట. ఈ లోపల యేసన్న గారు అలాగ వెళ్తున్నారట. ఏంటి బాబా అన్నాడంట. జరిగింది చెప్తాను, జరుగుతుంది చెప్తాను, జరగబోయేది చెప్తాను అన్నాడంట. సరే, బాగానే ఉంది, నాకేం చెప్పొద్దు, కానీ ఈ రోజు నువ్వు ఎంత సంపాదిస్తావో చెప్పు. ఎంత సంపాదిస్తావో చెప్పుంటే ఏమో నాకేం తెలుసు. 10 మంది వస్తే 10 పదులు, 100 రూపాయలు వస్తాయి, 5 కిలో వస్తాయి, 50 రూపాయలు వస్తాయి, ఏమన్నా 20 మంది వస్తే 200 వస్తాయనంట. నువ్వెంత సంపాదిస్తావో చెప్పలేనుడు. నా భవిష్యత్తు నువ్వేం చెప్తావయ్యా? జరిగింది నువ్వేం చెప్తావు, జరుగుతుంది ఏం చెప్తావు, జరగబోదు ఏం చెప్తావు? ఇదిగో ఇవాళ శనివారం, రేపు ఆదివారం గుళ్ళకి రా, నా దేవుడు చెప్తాడు నీ భవిష్యత్తు అంతా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కలగబోయేవన్నీ కూడా ఆయన ముందుగానే తెలియచేసే దేవుడు. ఇష్మాయేలు చిన్నగా ఉన్నప్పుడే హాగరు చనిపోతాడని ఇంటి మీద దూరంలో కూర్చుని ఏడుస్తూ ఉన్నప్పుడే దేవుడు దర్శనమిచ్చి మాట్లాడి అభయమిచ్చి ధైర్యపరిచి జరగబోయే విషయాలను, రాబోయే విషయాలను, తరం వెంబడి తన జీవితంలో కలగేటువంటి విషయాలను చెబుతున్నాడు. నీ కుమారుడు పెరిగి పెద్దవాడే పెళ్లి చేసుకుని 12 మంది కుమారులు పుడితే 12 మంది రాజులు అయితే రాజ్యాలు వెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు చెప్తారండి? ఎవరని చెప్తారా? చాలామంది ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఏదో తెలివితేటలు చెప్తారు. కనుక మన జీవితంలో, మన బ్రతుకులో మనము అంగీకరించిన దేవుడు, మనము తెలుసుకున్న దేవుడు, ఆయన నీ భవిష్యత్తును, అయ్యో నీ పిల్లల భవిష్యత్తు, నీ పిల్లల పిల్లల భవిష్యత్తు, ఆయన సృష్టి ప్రారంభం ఈ రోజు వరకు ఆయన తెలిసిన దేవుడు, ఆయన వచ్చే వరకు ఏం జరుగుతుందో అన్నీ తెలిసిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దేవునికి మనము పిల్లలమై ఉన్నాం, కుమారులు కుమార్తెలమై ఉన్నాం. ఆయన మనం అంగీకరించాం, ఆయన తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు ఆయన. కాబట్టి మన జీవితంలో మనము ఎంత భాగ్యవంతులమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో గొప్పవారికి పిల్లలమగితే అయ్యో గర్వించొస్తేమో, కానీ మనం దేవునికే పిల్లలము కాగలిగాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మన జీవితంలో ప్రార్థన చేస్తాం. యేసు ప్రభువారు కూడా ఆయన శిష్యులు ప్రార్థన అడిగినప్పుడు ఆయన ప్రారంభంలో చెప్పిన మాట ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో తండ్రులు కొద్ది కాలం ఉంటారు, తర్వాత మనం తల్లిదండ్రులు అవుతాం. మనం కొద్ది కాలం ఉంటాం, తర్వాత పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులు అవుతారు, వారు కొద్ది కాలం ఉంటారు. కానీ
మనము సేవిస్తున్న దేవుడు ఆది నుంచి అంతము వరకు ఈ మధ్యలో ఉన్న ప్రజలందరికీ ఆయన తండ్రిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిత్యుడగు తండ్రి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది. చాలా మాటలు ఉన్నాయి, కానీ ఆయన చెప్పిన మాట ఒక మాట ఏంటంటే నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం. ఆయన నిత్యం ఉండేవాడు, కొద్ది కాలం ఉండేవాడు మాత్రమే కాదు, కొంతకాలముగా ఉండేవాడు మాత్రమే కాదు, అదృశ్యుడిగా ఉన్న దేవుడు కాదు. అయ్యో, మన జీవితంలో మన బ్రతుకులో మనం పిలిస్తే పలికే తండ్రి. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, తనందరూ అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగటానికి. దేవునికి స్తోత్రం. మనం ఎవరమండి? లోకంలో బయట వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది వీళ్ళు దేవుని పిల్లలు రా ఏమండి, కొంచెం వంకరగా మాట్లాడతారు అనుకోండి, అది మనకు అనవసరం. కనుక మన జీవితంలో మన బ్రతుకులో మనం ఎవరమంటే దేవుని పిల్లలం. ఈ లోకంలో తల్లిదండ్రులు ఉన్నారు, వారికి పిల్లలమే, వారి తల్లిదండ్రులే. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నిత్యుడగు తండ్రి. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన మన తండ్రిగా ఉంటాడు. మనం ఈ లోకం విడిచిన తర్వాత మనల్ని తీసుకుని వెళ్ళి మన తండ్రి ఉన్న స్థానములో ఆయన మనలను ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మన తండ్రి మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం పొంది దేవుని కొరకు చక్కగా నమ్మకంగా జీవించి ప్రభు పిలుపొందుకుని పరలోకం వెళితే మనం అదే మార్గంలో ప్రయాణం చేస్తే మనము కూడా ఒక దినాన ఈ లోకపు తండ్రులను చూస్తాం, పరలోకపు తండ్రిని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన జీవితం మన బ్రతుకులో దేవుని పిల్లలమయ్యే గొప్ప భాగ్యం. అల్పులమైన మనము, పాపములో పడి చెడి పతనమైన మనలను, ఎవరికి అక్కరలేని మనలను, అసహించుకునే మనలను దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాలను కడిగి పవిత్రపరిచి ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, మన జీవితంలో మన బ్రతుకులో మనం లోకములుగా ప్రోత్సహింపబడిన వారం, తృణీకరింపబడిన వారం, ఎవరికి అవసరం లేని వారం, అక్కర్లేని వారం. అటువంటి పరిస్థితుల్లో యేసయ్య మనల్ని ప్రేమించి మనం చూచాడు. అయ్యో, వీళ్ళు నా పిల్లలుగా చేసుకోవాలి అనుకున్నాడు. ఎలా చేసుకోగలను అనుకున్నాడు. తన కుమారుని పంపించాడు. అయ్యో, లోకములో ఆయన జీవింప చేశాడు. ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన కాచిన రక్తము ద్వారా, ఆ కాచిన రక్తములో మన పాపములను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన పిల్లలుగా మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 36వ వచనం కూడా ఒకసారి చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసిన సువార్తలో 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచిన వాడే నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనను మన కొరకు పంపించిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్మకం ఉంచుతారో, రక్తములో కడగబడతారో, రక్తంలో శుద్ధి చేయబడతారో వారందరూ ఎవరటండి? నిత్య జీవములోనికి అడుగు పెట్టడానికి అవకాశం కలిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాల కాలేదు శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాల
మరణమైన జీవమై నన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమై నన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం. లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం, లోకాన కాదేది శాశ్వతం. స్తోత్రం, హల్లెలూయా. లోకంలో ఏది మనకు శాశ్వతం? ఏమండి? ఏది మనకు శాశ్వతం కాదు అని తెలుసు మనకి. కానీ పక్కింటి ఆవిడ పొద్దున్నే లేచి ఓ చీపురు ముందుకు ఎత్తే ఏమంటావు? కళ్ళు కనబడతలేదా నీకు? నీకు ఎక్కడ దాకా ఉంది? ఎక్కడ దాకా తుడుతున్నావు? ఫోన్లో ఆవిడ తొడము శుభ్రం చేయమని దేవుడు ఆవిడకి ఆజ్ఞాపించడేమో, తుడిపించుకో, తప్పేముంది? కానీ నష్టాలు ఎక్కిపోద్దు నీకు. ఎక్కడ దాకా తుడుతున్నావు? ఎక్కడ దాకా ఉందనుకుంటున్నావు? నీకు ఎక్కడ దాకా వచ్చేస్తున్నావు? ఏంటి దెబ్బడేస్తాం? ఏమైనా పట్టుకెళ్తామా? ఈ లోకంలో మన జీవితంలో మనం ఏం